హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి సడన్గా మా వారు మేము ఊరికి వెళ్ళాము. ఊరు నుంచి తిరిగి రాగానే మా వారు నా కోసం ఇంత పెద్ద గిఫ్ట్ అనేది పెట్టారన్నమాట. నేను ఫస్ట్ బాక్స్ చూసి ఏముందో అనుకున్నాను. ఇంత పెద్ద గిఫ్ట్ ఏంది అనుకున్నా. బట్ తర్వాత నేను పేరు చదివాను. మస్తు హ్యాపీ అనిపించింది. వాషింగ్ మిషన్ అని ఉన్నది. సో ఆ నెక్స్ట్ డేనే ఇంకా ఎలక్ట్రీషియన్ ఆయన వచ్చారు. ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పడానికి వస్తారు కదండి, దాని గురించి ఎలా యూజ్ చేయాలి అన్నది. ఇంతకుముందు అయితే ఎవ్వరు మాకు చెప్పలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరికి లేదు. అండ్ నేనే ఫస్ట్ కొన్నాను అని చెప్పొచ్చు. మా ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళకి లేదు, అత్త వాళ్ళకి లేదు, ఎవ్వరికి లేదు. సో మేమే ఫస్ట్ కొన్నాము. మా వారు నా కోసం అనేది కొన్నారు. సో అందుకని అన్నమాట. అండ్ అందులోనూ పెళ్ళై కూడా 7 సంవత్సరాలు అవుతుంది దాదాపు. దాని తర్వాత ఇప్పుడు కొన్నారు. ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యాక మీరు చూడవచ్చు నా పిల్లల్ని. సో ఇప్పుడు కొన్నామన్నమాట. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తారు, ఒక్కొక్కసారి ఫుల్ సతాయిస్తారు, పని అంతా అవ్వదు. ఇలాంటి మిషన్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ. ఏదో ఒకటి పని అయితే అవుతుంది కదండి. ఒక దిక్కు ఈ పని పెట్టుకొని కూడా పిల్లల్ని చూసుకోవచ్చు అన్నమాట. అందుకని హ్యాపీ అన్నమాట. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. నాకు కొంచెం బడ్జెట్ విషయంలో మంచిగా అనిపించలేదు. బట్ మిషన్ అనేది మా వారు కొన్నారు, గిఫ్ట్ కాబట్టి ఇంకా ఓకే అని అనుకున్నాను. అండ్ ఆ రోజు ఇంకొకటి కూడా తీసుకున్నాము. అది వచ్చేసి చిన్నదే, 1500 ఇది ఏమంటారు, ఇండక్షన్ స్టవ్ అండి. ఇది వచ్చేసి కరెంటు మీద యూజ్ చేసేది. అన్నం కానీ కర్రీస్ కానీ ఏమన్నా చేసుకోవడానికి, పాలు పొంగడానికి అలా పనికి వస్తుంది అన్నమాట. ఎప్పుడన్నా గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. సో ఎలక్ట్రీషియన్ అయితే దీని మీద పెట్టుకోవచ్చు, కరెంటుది యూజ్ చేసుకోవచ్చు అని ఇది కూడా కొన్నామన్నమాట. చాలా యూస్ఫుల్ ఇది కూడాను. వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు దీని మీద. ఏదైనా వంట వీడియోస్ సపరేట్గా చేసుకుంటే గ్యాస్ అంత పెద్ద పొయ్యి చూయించే బదులు నాకైతే మంచిగా అనిపించింది. బట్ వాషింగ్ మిషనే నాకు కొంచెం పని తక్కువ పడేటట్టు చేసింది. అది హ్యాపీ అన్నమాట. ఇదైతే దీనికైతే ఇంకా వంట దగ్గరుండే చేసుకోవాలి. ఇది దానంతట అదే చేసుకోలేదు. సో అదొకటి ఉంటుంది. అండ్ మీకు ఎలా అనిపించింది మా వారు ఇచ్చిన గిఫ్ట్? మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ కొంచెం మనీ అనేది పెట్టాల్సి వస్తుంది ఇలాంటి వస్తువులకి. ఒకసారి మనీ పెట్టిన తర్వాత మళ్ళీ రాదు. బట్ వాషింగ్ మిషన్ కాబట్టి అది చాలాసేపు కూర్చొని ఉతకాల్సిన పని. బట్టలు అనేది అంత తొందరగా అవ్వదు. ఏదైనా హౌస్ వైఫ్కి కొంచెం రెస్ట్ కూడా ఉండదండి. ఇలాంటి మిషన్ వచ్చి మాకు కొంచెం రెస్ట్ అనేది ఇస్తున్నదని చెప్పుకోవచ్చు. నాకైతే హ్యాపీ. మీకు ఎలా అనిపించింది? అండ్ రెండు కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము. మీకు వీటి లింక్స్ ఏమన్నా కావాలంటే నాకు అడగండి. అండ్ వీటి బడ్జెట్ ఎంత అన్నది మీరే గెస్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. సో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సపోర్ట్ చేయండి ముందు వీడియోస్ బాగా చేయాలని. అండ్ మనం మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. స్టే సేఫ్. బాయ్.